మీరు ఒక 20 రిపోర్ట్స్ టైప్ చేస్తే 20 × 100 2000 వరకు అర్న్ చేసుకోవచ్చు. సో అది మీ స్పీడ్‌ని బట్టి ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. హాస్పిటల్ డేటా ఎంట్రీ అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఏ టు జెడ్. ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి వర్క్? పేమెంట్ ఎలా వస్తుంది? వాడాల్సిన టూల్స్ ఏంటి? ఏం స్కిల్స్ ఉండాలి? టైమ్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రతి పాయింట్‌ని క్లియర్‌గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ రావు. మీకు యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, వర్క్ ఏంటి? హాస్పిటల్స్‌లో అవుట్‌సోర్స్ చేసే డేటా ఎంట్రీ వర్క్ ఇది. 3 మెయిన్ కేటగిరీస్‌లో ఈ వర్క్ ఉంటుంది. ఒకటి పేషెంట్ రిజిస్ట్రేషన్ డేటా ఎంట్రీ. అదేంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది ఎక్సెల్ ఫార్మ్. మనం మొబైల్‌లో ఎక్సెల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్సెల్ యాప్ నుంచి ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. లేదా మీకు సిస్టమ్ ఉంటే సిస్టమ్ నుంచి ఈ వర్క్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎక్సెల్‌లో న్యూ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ చూడండి, నేను ఈ నేమ్‌ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. తర్వాత బి ఈ కాలమ్‌లో జెండర్‌ని టైప్ చేస్తున్నాను. తర్వాత ఈ సిలో డేట్ ఆఫ్ బర్త్‌ని టైప్ చేస్తున్నాను. తర్వాత డిలో అడ్రస్ అండ్ ఈ ఐడి ప్రూఫ్, ఎఫ్‌లో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అండ్ జీలో డాక్టర్ అసైన్డ్ అంటే ఈ పేషెంట్‌కి ఎవరు డాక్టర్ అనేది ఇందులో యాడ్ చేస్తాము. తర్వాత హెచ్ అనేది హెచ్ కేటగిరీ హెచ్ కాలమ్‌లో డిపార్ట్మెంట్ యాడ్ చేస్తాము. అది జనరల్ మెడిసినా, లేకపోతే ఆర్థోపెడిక్సా, లేకపోతే న్యూరాలజీనా, ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో మీకిచ్చిన డేటా ప్రకారం మీరు ఇందులో యాడ్ చేస్తారు. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను సురేందర్ కుమార్‌ని యాడ్ చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. తర్వాత జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టైప్ చేస్తున్నాను. తర్వాత ఈ పేషెంట్ యొక్క అడ్రస్‌ని టైప్ చేస్తున్నాను. తర్వాత ఈ పేషెంట్ యొక్క ఐడీ ప్రూఫ్ ఏంటిది, మనకేమిచ్చారు అనేది యాడ్ చేస్తాము. ఆధారా, పాన్ కార్డా అనేది యాడ్ చేస్తాము. నౌ ఇన్సూరెన్స్ డీటెయిల్స్. తను క్లెయిమ్ చేసుకోవాల్సిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాము. సో ఇన్సూరెన్స్ కంపెనీని మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో అదే మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌ని యాడ్ చేస్తున్నాను. సో డాక్టర్ నేమ్ వచ్చేసి ఎవరు అనేది యాడ్ చేస్తాము. తర్వాత డిపార్ట్మెంట్. సో ఇదే విధంగా నెక్స్ట్ పేషెంట్ లక్ష్మణ్‌ని యాడ్ చేస్తున్నాను. తర్వాత జెండర్ మేలా, ఫీమేలా అనేది యాడ్ చేస్తాము. దెన్ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఐడీ ప్రూఫ్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఎవరు డాక్టర్ అసైన్ అయ్యారు అండ్ డిపార్ట్మెంట్ ఏంటిది అనేది యాడ్ చేస్తాము. సో ఇదే విధంగా మనము ఇది పేషెంట్ యొక్క రిజిస్ట్రేషన్‌ని ఈ డేటాని మనము యాడ్ చేస్తాము ఎక్సెల్ షీట్‌లో. ఆ తర్వాత వర్క్ మనం చూసుకుంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఎంట్రీ. ఈ ల్యాబ్ రిపోర్ట్స్‌ని మళ్ళీ మనం ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక న్యూ ఫైల్‌ని తీసుకొని, న్యూ షీట్‌ని తీసుకొని అందులో ఫస్ట్ నేను పేషెంట్ నేమ్‌ని టైప్ చేస్తున్నాను ఏ కాలమ్‌లో. తర్వాత బిలో రిపోర్ట్ టైప్‌ని టైప్ చేస్తున్నాను. తర్వాత సిలో ఫైండింగ్స్‌ని టైప్ చేస్తున్నాను. సో వాళ్ళు ఏదైతే మనల్ని టైప్ చేయమంటారో అదే విధంగా మనము సేమ్ ఫార్మాట్‌ని ఇందులో మనము టైప్ చేస్తాము. ఒక్కో హాస్పిటల్‌కి ఒక్కో ఫార్మాట్ అనేది ఉంటుంది. అది మీకు ఏ ఫార్మాట్ అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారో, ఏ ఫార్మాట్ అయితే మీకు వాళ్ళు తెలియజేస్తారో అదే ఫార్మాట్‌లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డి కాలమ్‌లో డాక్టర్ నోట్‌ని యాడ్ చేస్తున్నాను. సో చూడండి, పేషెంట్ నేమ్. పేషెంట్ నేమ్‌లో ఒక పేషెంట్ నేమ్‌ని నేను టైప్ చేస్తున్నాను. రిపోర్ట్ టైప్స్‌లో ఎంఆర్ఐ, ఎక్స్‌రే, సిటీ స్కాన్స్, బ్లడ్ రిపోర్ట్, పాథాలజీ ఇవన్నీ ఉంటాయి. సో ఈ పేషెంట్‌కి ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అనేది మనము ఇందులో మెన్షన్ చేస్తాము. తర్వాత ఫైండింగ్స్ చూడండి. ఫైండింగ్స్ అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిది? ఫైండింగ్స్ అంటే మెయిన్ దేని గురించి అనేది ఇందులో యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ ఈ కేటగిరీలో ఈ ఫైండింగ్స్‌లో మనం ఏం యాడ్ చేస్తాము అంటే ఫ్రాక్చర్ ఇన్ లెఫ్ట్ ఫ్యూమర్. అంటే ఫీమర్‌లో లెఫ్ట్ సైడ్ ఫ్రాక్చర్ అయింది అనేది ఇందులో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఫైండింగ్స్‌లో ఏ టైప్ ఆఫ్ ఫైండింగ్స్ ఉంటాయి అంటే మైల్డ్ లివర్ ఎన్లార్జ్‌మెంట్ కానీ, తర్వాత నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ గానీ, తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ లో ఉన్నాయని గానీ, ఈ ఒక టైటిల్‌ని ఇందులో యాడ్ చేస్తాము ఫైండింగ్స్‌లో. లైక్ ఎంఆర్ఐ గానీ, ఎక్స్‌రేస్ కానీ, అది రిపోర్ట్ టైప్ ఇందులో టైప్ చేసి ఫైండింగ్స్‌లో ఈ విధంగా యాడ్ చేస్తాము. సో మీకు ఎగ్జాంపుల్ ఫార్మాట్స్ అనేవి గూడా నేను మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫార్మాట్ చూసుకొని మీకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇస్తారో ఆ ఫార్మాట్‌లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. డి కాలమ్ డాక్టర్ నోట్ చూడండి. ఇది ఎంఆర్ఐ తర్వాత ఫైండింగ్స్‌లో మనకు హిమోగ్లోబిన్ లెవెల్ లో అని ఇచ్చారు. అది మనం టైప్ చేసుకున్నాము. తర్వాత డాక్టర్ నోట్‌లో ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్స్, తర్వాత ఫాలో అప్ ఇన్ 5 డేస్ అంటే మళ్ళీ 5 డేస్‌లో ఫాలో అప్ చేసుకోవాలి అనే విధంగా మనము ఇందులో యాడ్ చేసుకున్నాము.
తర్వాత ఒక్కో పేషెంట్కి ఇలా ఒక్కో నోట్ అనేది ఉంటుంది. ఆ నోట్ని మనం ఇందులో మెన్షన్ చేస్తాము. సో ఇదే విధంగా మనం మీకు ఇచ్చిన పేషెంట్ లిస్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కటిగా. సో నేను నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీరు బిల్లింగ్ అండ్ డిశ్చార్జ్ సమ్మరీ కోసం మళ్ళీ ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. న్యూ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ మీరు పేషెంట్ నేమ్ని యాడ్ చేస్తాము. టైప్ చేయండి పేషెంట్ నేమ్ అని. తర్వాత బి కాలంలో ట్రీట్మెంట్స్ని టైప్ చేసుకుంటాము. తర్వాత సిలో ఏం మెడిసిన్స్ ఇచ్చాము అనేది టైప్ చేస్తాము. తర్వాత డిలో ఎంత అమౌంట్ వాళ్ళకు ఖర్చు అయింది అనేది యాడ్ చేసుకుంటాము. తర్వాత ఈలో డిశ్చార్జ్ సమ్మరీ అనేది యాడ్ చేస్తాము. తర్వాత ఎఫ్లో డిశ్చార్జ్ అడ్వైస్ అనేది టైప్ చేసుకుంటాము. ఓకే, చూడండి ఈ విధంగా మనము ఫస్ట్ ఫార్మాట్లో టైప్ చేసుకున్న తర్వాత పేషెంట్ నేమ్ ఫస్ట్ రిత్విక కల్లా అనే పేషెంట్కి మనము ఏం ట్రీట్మెంట్స్ ఇచ్చారండి, మనం కాదు. సో హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ చేశారనేది ఇందులో యాడ్ చేస్తాము. సో క్యాట్రాక్ట్ సర్జరీ అనేది పేషెంట్కి అయిందని ఇందులో మెన్షన్ ఉంది కాబట్టి మనం ఇది టైప్ చేసుకుంటాము. తర్వాత ఈ పేషెంట్కి ఏ మెడిసిన్స్ ఇచ్చారు అనేది ఇందులో యాడ్ చేశారు. సో అది మనము టైప్ చేసుకుంటాము. నెక్స్ట్ డిశ్చార్జ్ సమ్మరీ. డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ జరిగింది అండ్ ఆ సమ్మరీ అంటే ఎండింగ్ టైంకి, ఆ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఎలా ఉంది కండిషన్ అనేది ఇందులో మనము యాడ్ చేస్తాము. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ వర్క్ చేసేటప్పుడు మీకు ఇచ్చే ట్రైనింగ్లో ఇవన్నీ కూడా మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఈ డిశ్చార్జ్ సమ్మరీలో ఆ మ్యాటర్ని, ఆ టైటిల్ని ఇందులో యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, నిమోనియాకి ఈ పేషెంట్ అడ్మిట్ అయ్యి ఉంటే సో ప్రజెంట్ ఎలా ఉంది కండిషన్ అంటే ఆల్ వైటల్స్ నార్మల్ ఆన్ డిశ్చార్జ్ అంటే ఈ టైంకి అంత నార్మల్గా ఉంది అన్నట్టు ఇందులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత డిశ్చార్జ్ అడ్వైస్. సో డిశ్చార్జ్ అడ్వైస్ వచ్చేసి ఇందులో యాడ్ చేస్తారు. ఏం యాడ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ అందులో ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇందులో వచ్చేసి మెయింటైన్ హైడ్రేషన్ అండ్ మానిటర్ టెంపరేచర్ రెగ్యులర్లీ అనేది వాళ్ళు అంటే అడ్వైస్ ఈ విధంగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇందులో ఏమి ఇచ్చారనేది ఇందులో యాడ్ చేస్తాము. అలాగే మిగతా పేషెంట్స్కి కూడా వాళ్ళ కేటగిరీస్లో ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాము. ఇది బిల్లింగ్ అండ్ డిశ్చార్జ్ సమ్మరీకి సంబంధించిన ఎక్సెల్ షీట్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఎలా స్టార్ట్ చేయాలి. ఈ వర్క్స్ని చాలామంది ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ బేస్లోనే మీకు వర్క్ అలాట్ అవుతుంది. దీనికి మీరు గూగుల్ ఓపెన్ చేసి techworlddata.com అని సెర్చ్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నోట్, ఇది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ అనేది వస్తుందా లేదా అనేది తెలీదు. మా వంతు 100% వర్క్ అయితే మేము చేస్తున్నాము. ఖచ్చితంగా అందరికీ వస్తుంది అని చెప్పలేము. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. సో రాని వాళ్ళకి అల్టర్నేట్ వేస్ అయితే ఎండింగ్లో చెప్తాము. ఎందుకంటే ఈ వర్క్ అనేది హాస్పిటల్స్తో టైఅప్ చేసి చేసుకునే వర్క్. ఇది లోకల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో అప్రోచ్ అయ్యి తీసుకొస్తారు. సో నా వ్యూస్ కోసం అందరికీ జాబ్స్ వస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ వర్క్ వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఆఫ్లైన్లో చేసే వర్క్. సో దీన్ని మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గా తీసుకొస్తున్నాము. ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గా ప్రొవైడ్ చేసే వర్క్ ఇది. సో అర్థం చేసుకోండి. ఎంఓయూ చేసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, అవన్నీ చాలా ఉంటాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వర్క్ చేసుకోండి. సెలెక్ట్ అవ్వని వారికి ఆల్టర్నేట్గా వీడియో ఎండింగ్లో కొన్ని చెప్తాను, అవి మీరు ఫాలో అప్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యాక మిమ్మల్ని ఫస్ట్ శాంపుల్ వర్క్ ఇవ్వమని అడుగుతారు. సో రెడీగా ఉండాలి. శాంపుల్ వర్క్ అంటే ఎగ్జాంపుల్ మీకు ఇందాక చూపించినటువంటివే అవే ఫార్మాట్లో మీకు కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, మెడికల్ టర్మ్స్, ఆ టర్మ్స్లో మిమ్మల్ని అడగొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ని, ఆ టైప్ ఆఫ్ శాంపుల్స్ని మీరు వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ కలెక్షన్ చూడండి. హాస్పిటల్స్వి మీకు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు పంపిస్తారు, పీడిఎఫ్స్వి. ఎగ్జాంపుల్ పేషెంట్ ఫామ్ కానీ, రిపోర్ట్స్ కానీ, ప్రిస్క్రిప్షన్స్ కానీ, వాటిని మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ 3 చూడండి, టీమ్ సెటప్. ఎగ్జాంపుల్ మీకు థంబ్నెయిల్లో చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ ఆర్ ఒకే ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. 3 మెంబర్స్ ఎగ్జాక్ట్లీ ఈ వర్క్కి మీరు 3 మెంబర్స్గా డివైడ్ అయి చేసుకోవాల్సి ఉంటుంది ఈ వర్క్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా అయితే, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఒకటి చూడండి, 3 పార్ట్స్ అంటే ఒకటి 1 మెంబర్ వచ్చేసి టైపిస్ట్, అంటే టైపింగ్ స్పీడ్ మినిమం 35 వర్డ్ పర్ మినిట్ మీరు టైప్ చేసుకోవాలి, 35+. తర్వాత నెక్స్ట్ ఇంకొకరు ప్రూఫ్ రీడర్, అంటే టైప్ చేసినటువంటి మ్యాటర్ని ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకరు క్యూసీ, అంటే క్వాలిటీ చెక్స్ అంటారు. సో క్వాలిటీ చెక్స్ కోసం ఇంకో పర్సన్ అలాట్ అవుతారు. సో ఈ 3 వర్క్స్లో మీరు ఏం చేస్తారు అనేది
ఈ 3 మెంబర్‌లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మీకు ఉండాల్సిన టూల్స్, మీకు సిస్టమ్‌లో ఆర్ మొబైల్‌లో మీకు ఉండాల్సిన టూల్స్ ఏంటివి అంటే, ఈ వర్క్‌ని మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ చాలా స్లో అవుతుంది వర్క్. మీరు స్పీడప్ చేసుకోవాలి, కొంచెం అర్నింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి అంటే మీకు ల్యాప్‌టాప్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకే. టూల్స్ చూడండి, ఎంఎస్ వర్డ్ ఒకటి అందరికీ తెలిసిందే. తర్వాత ఎక్సెల్ షీట్ అంటే ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్. తర్వాత పీడీఎఫ్ రీడర్. తర్వాత ఓసీఆర్ సాఫ్ట్‌వేర్ అని ఉంటుంది. అది ఇమేజ్ నుంచి టెక్స్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కొన్ని డాక్టర్‌కి సంబంధించి అంటే మెడికల్‌కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ కానీ కొన్ని ఉంటాయి కదా! అవి ఇమేజ్ ఫార్మాట్‌లో ఉంటాయి. వాటిని మనం టెక్స్ట్‌గా మార్చుకోవాలి. సో, ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసి టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు గూగుల్ డ్రైవ్ ఆర్ డ్రాప్ బాక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము ఈ డాక్యుమెంట్స్‌ని వాళ్ళకు డ్రైవ్ త్రూ ఆర్ డ్రాప్ బాక్స్ త్రూ సెండ్ చేసుకోవాలి కాబట్టి ఇవైతే మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్. ఒకటి ఇంగ్లీష్ టైపింగ్ 35-45 వర్డ్ పర్ మినిట్ మీరు టైప్ చేసుకోవాలి. తర్వాత మెడికల్ టర్మ్స్ అండర్‌స్టాండింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి మెడికల్ నేమ్స్, తర్వాత కేటగిరీస్, బాడీ సిస్టమ్స్ లైక్ డైజెస్టివ్, నర్వస్, రెస్పిరేటరీ, తర్వాత కామన్ డిసీజెస్ అండ్ అబ్రివేషన్స్ లాంటివి. ఎగ్జాంపుల్ డీఎం అంటే డయాబెటిక్ మెలిటస్ అని. ఈ విధంగా కొన్ని మీకు తెలిస్తే సరిపోతుంది. తర్వాత ఫైల్ సేవింగ్, అప్‌లోడింగ్, ఈమెయిల్ సెండింగ్ ఇవి మీకు కామన్‌గా తెలిసినవే. సో, ఎలాంటి ఎడ్యుకేషన్ దీనికి అంటే రిక్వైర్డ్ ఏమి అడగలేదు. మినిమమ్ మీరు 10థ్, 12థ్ విత్ బైపీసీ స్ట్రీమ్ ఆర్ ఎంపీసీ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా టైపింగ్ అండ్ సబ్మిషన్ ప్రాసెస్ చూడండి. టైప్ చేసుకున్న రిపోర్ట్‌ని మీరు కరెక్ట్ ఫార్మాట్‌లో మీరు టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి చూడండి, టైప్ చేసిన రిపోర్ట్‌లో కరెక్ట్ ఫాంట్, స్పేసింగ్, మార్జిన్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఫైల్‌ని సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఫైల్‌ని నేను సేవ్ చేసి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్‌కి నేను చూపిస్తున్నాను. సో, దీన్ని నేను సేవ్‌ని క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేసుకునేటప్పుడు ఈ ఫైల్‌ని నేను రీనేమ్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ డేట్ చూడండి. ఈ రోజు డేట్‌తో నేను సేవ్ చేసుకుంటున్నాను. సో, ప్రెజెంట్ నేను వీడియో షూట్ చేస్తున్న డేట్ కాబట్టి ఈ డేట్‌ని నేను ఈ డేట్‌ని యాడ్ చేస్తూ టైప్ చేస్తాను చూడండి. రీనేమ్ చేస్తున్నాను. 2025 ఇయర్ తర్వాత 07 మళ్ళీ ఈ సింబల్‌ని యాడ్ చేస్తున్నాను. తర్వాత టుడే డేట్ యాడ్ చేసి పేషెంట్ పేషెంట్ ఎవరు? లైక్ పేషెంట్ సీరియల్ నంబర్ ఉంటుంది కదా! 1, 2, 3 ఆర్ ఇలా. లేకపోతే పేషెంట్ సురేష్ అనో, లేకపోతే పేషెంట్ సురేందర్ అనో ఇలా యాడ్ చేసి ఇది పీడీఎఫ్. ఈ విధంగా ఫార్మాట్‌లో మనము సేవ్ చేసుకుంటాము. సో, మీకు అర్థం కాకున్నా పర్లేదు. మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్‌లో ఇవన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ అవన్నీ కూడా మీకు ఇస్తారు. తర్వాత ఇలా మనం సేవ్ చేసుకున్న ఫైల్‌ని వాళ్ళిచ్చిన మెయిల్ ఐడీకి సబ్మిట్ చేస్తాము. లేకపోతే ఐదర్ హాస్పిటల్ పోర్టల్ ఉంటుంది కదా! లైక్ వెబ్‌సైట్ గాని, కంట్రోల్ పానెల్స్ గాని ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందులో మనం ఆ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాము. లేకపోతే ఈమెయిల్‌కి అప్‌లోడ్ చేయాల్సి ఉంటే ఈమెయిల్‌కి అప్‌లోడ్ చేసేస్తాము. సో, ఇది సబ్మిషన్ ప్రాసెస్. నెక్స్ట్ వాల్యూమ్ అండ్ టైమింగ్స్ చూసుకుంటే పర్ పర్సన్ 20-40 రిపోర్ట్స్ పర్ డే చేస్తారు. అంటే మీరు టీమ్ మెంబర్ 1 అంటే హోల్ టీమ్ మెంబర్ ఒక 10 మెంబర్స్ అనుకుంటే 200-400 పర్ డే రిపోర్ట్స్ అనేవి మీరు చేయగలరు. పర్ రిపోర్ట్‌కి మీరు 5-10 మినిట్స్ అనేది మీకు మీ టైపింగ్ స్పీడ్‌ని బట్టి 5-10 మినిట్స్ అనేది మీరు స్పెండ్ చేసుకుంటారు. సో, ఇది మీ టైపింగ్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ చెక్ చూడండి. క్వాలిటీ అంటే క్యూసీ ప్రాసెస్ అంటారు దీన్ని. టార్గెట్ అక్యురసీ మీకు 95%, 95-98% ఉండాలి. ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సినవి ఏంటివి అంటే కామన్ చెక్. ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకుంటారు. తర్వాత పేషెంట్ ఐడీ మిస్ మ్యాచ్ అనేది చూస్తారు. తర్వాత మెడిసిన్ నేమ్ ఎర్రర్స్. మెడిసిన్ నేమ్‌ని కరెక్ట్ ఎంటర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఇది క్యూసీ చేసే ప్రాసెస్. క్యూసీ పాస్ అయ్యాకనే ఓకే. ఈ క్యూసీ అంటే క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో అది పాస్ అయిన తర్వాతనే మీకు పేమెంట్ అప్రూవల్ అవుతుంది. సో, జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ మీరు కరెక్ట్ చేస్తాము అంటేనే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ టైప్స్ చూడండి. పర్ పేజ్ ఆర్ పర్ రిపోర్ట్ అనుకోండి. పర్ రిపోర్ట్ 10-30 రూపీస్ ఉంటుంది. తర్వాత ఇందులో ఒక ప్యాకేజ్ కూడా ఉంటుంది. అది మంత్లీ ప్యాకేజ్ 25,000 అలా ఇస్తారు. ఎప్పుడు అంటే 1000 రిపోర్ట్స్ మీరు టైప్ చేసుకోవాలి. మంత్ మొత్తంలో మీరు 1000 రిపోర్ట్స్ టైప్ చేస్తే మీకు 25,000 ఇస్తారు. ఇందులో మీరు 3 మెంబర్సా, 2 మెంబర్సా అనేది ఎలా షేర్ చేసుకుంటారనేది మీ ఇష్టం. లేదా మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, పేమెంట్ టైప్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత పేమెంట్ సైకిల్ చూసుకుంటే వీక్లీ, బై వీక్లీ ఆర్ మంత్లీ అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే ఓన్లీ క్యూసీ పాస్ అయిన వర్క్‌కి మాత్రమే పేమెంట్ ఉంటుంది. మీరు ఎన్ని రిపోర్ట్స్ చేస్తే అన్నిటికి మీరు క్యూసీ అనేది పాస్ అవ్వాలి. అంటే క్వాలిటీ చెక్ అనేది మీరు 95-98% ఉంటేనే మీకు పేమెంట్ అనేది అప్రూవల్ అవుతుంది. దానికి మాత్రమే మీకు పేమెంట్ ఉంటుంది.
పేమెంట్ మోడ్స్ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ, చెక్ త్రూ ఉంటుంది. బట్ మోస్ట్లీ ప్రిఫరబుల్ అండ్ బెస్ట్ ఏంటిదంటే యూపీఐ. మీరు యూపీఐనే సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మొబైల్ నెంబర్ విత్ సంథింగ్ అలా ఉంటుంది కదా వైబిఎల్, అవి ఆ త్రూ మీరు మాత్రమే పేమెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. మీరు ఏ ఒక్కరికి కూడా 1 రూపీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీరు ఎక్కడైనా పే చేసి మోసపోతే దానికి మేము ఎటువంటి రెస్పాన్సిబుల్ కాదు. ఓకే, ముందే చెప్తున్నాము. సో ఎవరు అడిగినా కూడా ఏ జాబ్కి కూడా మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ జాబే మనకు అవసరం లేదు. అది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని వర్క్ చేయండి. ఓకే, సో ఇఫ్ మీరు ఇంతకంటే మించి కూడా మీరు ఎక్కడైనా మనీ పే చేస్తే దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు. ఈ ఛానల్లో ప్రతి వీడియో కూడా ఫ్రీనే, 100% మీరు ఫ్రీగా చేసుకునే వర్క్సే. ఏ జాబ్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినవి ఉండవు. తర్వాత ఇందులో డేటా సెక్యూరిటీ అండ్ లీగల్ రూల్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. అదేంటిదంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి హీపా అంటే HIPAA కంప్లైన్స్ అండ్ NDA అగ్రిమెంట్ కంపల్సరీగా ఉంటాయి. వీటికి మెడికల్ డేటాని సేఫ్గా క్లౌడ్లో స్టోర్ చేయాలి. లోకల్ పెన్ డ్రైవ్ పీసీలో సేవ్ చేసుకోవద్దు. సో మీకు ఇవన్నీ చెప్తారు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి వర్క్ చేసుకోవాలి. తర్వాత కామన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ఇవి మీకు నన్ను కామెంట్లో అడిగినా నేను చెప్తాను. సో ప్రజెంట్ కూడా నేను వీడియోలోనే చెప్పేస్తున్నాను. మీ టైం ప్లస్ నా టైం కూడా సేవ్ అవ్వాలి కాబట్టి వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కామన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఒకసారి చూస్తే, ఇప్పుడు చూడండి. ప్రాబ్లం, హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే OCR టూల్ యూజ్ చేయండి. ఓకే, ఆర్ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ప్రాబ్లం QC రిజెక్ట్ అయితే ప్రూఫ్ రీడింగ్ ఖచ్చితంగా చేయండి. ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ రీడింగ్ అనేది మీరు చేయండి. ఓకే, అండ్ వర్క్ డిలే అవ్వకుండా చూసుకోండి. ఓకే, ప్రాబ్లం మీకు వర్క్ అనేది డిలే అవ్వకుండా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని వర్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ పెట్టుకున్నారు, మీకు ఈ జాబ్ అనేది రాలేదు. మీరు ఈ వర్క్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళకి నేను వీడియో ఎండింగ్లో అదే చెప్తున్నాను. సపోజ్ మీరు అప్లై చేశాక, అంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే, ఈ రాని వారు ఈ విధంగా ఈ వర్క్ని చేయొచ్చు. ఏ విధంగా ఈ వర్క్ని చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఒకటి, మీరు లోకల్ హాస్పిటల్స్ డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. లోకల్ హాస్పిటల్స్కి వెళ్ళి డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ మెడికల్ BPO మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఈ సైట్స్ అందరికీ తెలిసినవే. ఒకటి freelancer.in, తర్వాత upwork.com. ఇందులో మీకు చూస్తే మెడికల్కి సంబంధించి ఈ రిపోర్ట్స్ టైపింగ్కి సంబంధించి చాలా వర్క్స్ ఉంటాయి. సో బిడ్డింగ్ టైప్లో చాలా మంది బిడ్డింగ్ చేస్తారు కాబట్టి చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వర్క్ అనేది కొంచెం రావడంలో డిలే అవుతుంది. బట్ ఇందులో కూడా మీరు సేమ్ వర్క్ని చేసుకోవచ్చు. ట్రై చేస్తే మీరు సేమ్ వర్క్ని చేసుకోవచ్చు. ఈ విధంగా వర్క్ రాని వారు ఈ సైట్స్లో మీరు వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఈ వీడియో అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. ఇంట్లో ఉండి చేసుకునే వర్క్. ఈజీగా పర్ రిపోర్ట్కి మీరు 10 to 30 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో పర్ డే మీరు ఒక 20 రిపోర్ట్స్ టైప్ చేస్తే 20 into 100 2000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో అది మీ స్పీడ్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేసుకొని లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.